ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఎంఐ యూఐ రన్ అయ్యే ఫోన్స్‌లలో మనం థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో, మనము థీమ్స్ కొన్ని సందర్భాలలో ఏమైతుందంటే మనకు థీమ్స్ ఒక దాంట్లో లాక్ స్క్రీన్ నచ్చితే ఒక థీమ్‌లో మనకి దాని ఏమంటారు నోటిఫికేషన్ బార్ గానియండి, సెట్టింగ్స్ గానియండి అలా నచ్చవు. ఒక థీమ్‌లో ఒకటి ఇలా నచ్చుతా ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఒక్కొక్కటి నచ్చుతా ఉంటాయి. సో, ఈరోజు దానికోసమే ఈ వీడియో ఫ్రెండ్స్. మీరు ఒక్కొక్క థీమ్‌లో ఏదైతే నచ్చుతదో అదొక్కటే సెలెక్ట్ చేసుకొని, ఇంకా వేరే థీమ్‌లలో ఏదైతే నచ్చుతదో అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ మీరు మీ థీమ్స్‌లలో వెళ్ళండి. థీమ్స్‌లో వెళ్ళి ఏవైతే థీమ్స్ ఉన్నాయో అన్నీ డౌన్‌లోడ్ చేసుకోండి. థీమ్స్ ఏవైతే నచ్చినాయో పర్టిక్యులర్‌గా ఒక్కొక్కటి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత థీమ్స్‌లలో వెళ్ళిన తర్వాత కస్టమైజ్ థీమ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ కస్టమైజ్ థీమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు లాక్ స్టైల్ గానియండి, స్టేటస్ బార్ గానియండి, ఐకాన్స్, మెసేజెస్, డైలర్ ప్యాడ్, ఫేవరెట్ ట్రే అని ఉంది. సో, మీరు సపోజ్ ఇప్పుడు నాకు ఈ థీమ్ లాక్ స్క్రీన్ నచ్చింది. కానీ ఈ థీమ్ నాకు సెట్టింగ్స్ నచ్చలేదు. సో, నేను ఈ థీమ్స్ లాక్ స్క్రీన్ ఒకటే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఈ థీమ్ లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని థీమ్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నా లాక్ స్క్రీన్‌కి అనమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే గనక స్టేటస్ బార్. సో, నాకు స్టేటస్ బార్‌లో ఈ థీమ్ స్టేటస్ బార్ నాకు నచ్చింది. ట్రావెలర్ అనే థీమ్ స్టేటస్ బార్. సో, ఇది ట్రావెలర్ థీమ్ స్టేటస్ బార్ నేను అప్లై చేసేసాను. సో, ఇట్లా నెక్స్ట్ మనము నాకు మెసేజింగ్‌లో గనక ఈ థీమ్ నచ్చింది. సో, నాకు పర్టిక్యులర్‌గా మెసేజ్‌కి ఈ థీమ్ ఇలానే మెసేజ్ డిస్‌ప్లే అవుతాయనమాట. సో, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను మెసేజెస్‌కి. అండ్ నెక్స్ట్ నాకు డైలర్ ఈ ఈ థీమ్‌ది నచ్చిందనమాట డైలర్. సో, మీరు చూడొచ్చు డైలర్ నాకు ఈ థీమ్‌ది నచ్చింది. ఓరియో 8.1. సో, నాకు డైలర్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. సో, ఇట్లా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇట్లా మనము పర్టిక్యులర్‌గా ఏదైతే నచ్చుతదో మనకి అదొక్కటే ఇలా పిక్ చేసుకొని మిగతా అంతా థీమ్ వదిలేసి అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమ్ థీమ్ లాగా చేసుకోవచ్చనమాట. ఇది అన్ని థీమ్స్ కలిపి ఒకటే థీమ్‌లో మనము చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏవైతే థీమ్స్ యూజ్ చేశానో అవి మీరు తెలుసుకోవాలనుకుంటే గనక టాప్ రైట్ కార్నర్‌లో ఐ బటన్ క్లిక్ చేసి చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు.